ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కన్నీరు పెట్టిస్తున్న ప్రకృతి విపత్తి. హిమాచల్ ప్రదేశ్లో నరకం చూపిస్తున్నాయి వానలు. శిథిరాల కుప్పగా పర్వత రాష్ట్రం మారింది. ఆగని కొండ చర్యలు, కొట్టుకుపోయిన రోడ్లు, తెగిన వంతెనలు, నీట మునిగిన జనజీవనం, ప్రాణాలు కోల్పోయిన వందల మంది, నేల కూలిన ఇళ్లు, అంతు చిక్కని ఆస్తి నష్టం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అక్కడ అందరినీ కూడా ఆదుకుంటున్నాయి. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకృతి శాంతం కోల్పోయి ఒక్కసారిగా మృత్యువులా ముంచుకొస్తే ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ప్రజల పరిస్థితి. ఊహించని విపత్తు, కంటి ముందు కనపడుతున్న ఆస్తి, ప్రాణ నష్టం వారి జీవితాలను అతలాకుతలం చేసేస్తుంది. నిలువున కూలిపోతున్న ఇళ్లు, క్షణాల్లో కరిగిపోతున్న రోడ్లు, వంతెనలు, కొట్టుకుపోతున్న వందలాది వాహనాలు, కనిపించని ప్రాణాలు, కోట్లలో ఆస్తి నష్టం. ఇవన్నీ ప్రకృతి ప్రకోపానికి నిలువుటద్దాలు. ఈ ఏడాది వర్షాకాలం హిమాచల్కు నరకం చూపించింది. జూన్, జూలై, ఆగస్టు నెలలో హిమాచల్లో వరదలు, కొండచర్యలు, క్లౌడ్ బరస్లు సృష్టించిన బీభత్సం భయాన్ని, బాధను ఒకేసారి కలిగించాయి. ఈ విపత్తులో వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఈ వీడియోలో మనం చూస్తున్న దృశ్యాలు ఆ ప్రాంత ప్రజలకు ఎంతటి ఆవేదన మిగిల్చాయో కళ్లకు చూపిస్తున్నాయి. మనం విజువల్లో చూడొచ్చు. భవనాలు కూలిపోతున్నాయి. వరద పైనుంచి కొట్టుకొస్తుంది. ఇందులో ప్రజలు పోయారు. శిథిరాల కింద సమాధులుగా మారిన పరిస్థితులు కూడా అక్కడ అలాంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ వరదల్లో ఇల్లులు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద భవంతులు కొట్టుకుపోతున్నాయి. పైనుంచి కూడా కొండరాళ్లు కూడా శిథిలావస్థకు కొట్టుకొస్తున్న పరిస్థితులు అక్కడ మనకి వరదల్లో కనిపిస్తున్నాయి. ఏ విధంగా కుప్పకూలిపోతున్నాయి కూడా మనకి ఆ దృశ్యాల్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సంభవించిన క్లౌడ్ బరస్ట్ వర్షాలు హిమాచల్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. వందల రోడ్లు, నీటి సరఫరా పథకాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఈ విపత్తులో దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. మండి, కులు, చంబా, కాంగ్రా, షిమ్లా, సోలాన్ వంటి జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పవచ్చు. జూలై నెలలో మండి జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ ఫ్లాష్ ఫ్లడ్స్కు కారణమైంది. ఫలితంగా దాదాపు 2 డజన్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 100 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీడియోలో చూస్తున్నట్లుగా రోడ్ల మీదుగా కార్లు కొట్టుకుపోవడం, భారీ వాహనాలు సైతం కొండల మధ్య చిక్కుకుపోవడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సహాయక చర్యలు కూడా ఇంకా హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికీ కూడా స్టిల్ కొనసాగుతూ ఉన్నాయి. గత 3 నెలల నుంచి కూడా హిమాచల్ ప్రదేశ్ని క్లౌడ్ బరస్ట్లు, అకాల వరదలు ఏ విధంగా ముంచెత్తాయో కూడా మనకి కనిపిస్తుంది. వందలాది మంది చనిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని వందల భవనాలు కూడా కుప్పకూలిపోయాయి. గూడు లేకుండా కూడా అక్కడ ఉన్నవారు చెదిరిపోయిన పరిస్థితులు మనకి అద్దం పడుతున్నాయి. శిథిరాల కింద కూడా చాలా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ 3 నెలల్లో కూడా అక్కడ పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రోడ్లు పగిలిపోయి రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్న సిచ్యువేషన్స్ అయితే హిమాచల్ ప్రదేశ్లో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అందమైన హిమాచల్ ప్రదేశ్ ఒక్కసారిగా కూడా అందవికారంగా, హృదయ విదారకరంగా మారిపోయిన దృశ్యాలైతే మన కళ్లకు కనిపిస్తున్నాయి. కేవలం ఈ నెలలోనే కులు, షిమ్లా, లాహోల్, స్పితి జిల్లాల్లో పలు క్లౌడ్ బరస్లు మళ్లీ సంభవించాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ ఏర్పడి వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కొండచర్యలు, ఇళ్లు నేలమట్టం అయిపోయాయి. వంతెనలు, దుకాణాలు, పోలీస్ అవుట్ పోస్టులు అన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేనప్పటికీ ప్రజలు ఆస్తులు కోల్పోయి నిరాశ్రులయ్యారు. అప్పటికే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వర్షాలు ఇంకా ఆగకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ విపత్తులో దాదాపు 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గల్లంతైనట్లుగా అధికారులు చెప్తున్నారు. కొండ చర్యలు, వరదలు, ఇళ్లు, వంతెనలు, పాఠశాలలు, షెడ్లు, వాహనాలు, దుకాణాలనే తేడా ఏం లేకుండా అన్నింటినీ కూడా ధ్వంసం చేశాయి. కులు, మనాలి హైవేలో కొంత భాగం పూర్తిగా కూడా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. గల్లంతైన వారి కోసం పోలీసులు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎంతో మందిని పోలీసులు, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ
హిమాచల్ ప్రదేశ్లో ఈ స్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి కొన్ని ప్రధాన కారణాలు కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. సాధారణంగా హిమాచల్ రాష్ట్రం హిమాలయాల పర్వత శ్రేణులపై ఉంటుంది. దీనివల్ల ఇక్కడ వాతావరణం కూడా చాలా అస్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కూడా దీనికి ఒక కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. వాతావరణంలో మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరిగిపోతూ ఉంటుంది. దీంతో నదుల్లో నీటి మట్టం పెరిగి వరదలు కూడా సంభవిస్తున్నాయి. ప్రకృతి విపత్తులకు ప్రధాన కారణం మానవ తప్పిదాలు. పర్వత ప్రాంతాల్లో ఇష్టానుసారంగా రోడ్లు, బిల్డింగ్లు నిర్మించడంతో భూమి పట్టుకోల్పోతుంది. దీనివల్ల కొండ చర్యలు తరచుగా విరిగిపడుతున్నాయి. అలాగే పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం, అడవుల నరికివేత వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఇది ప్రకృతి ప్రకోపాన్ని పెంచుతోందని నిపుణులు అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ప్రజలు ఈ విపత్తుల నుంచి త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.